బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో పొలిటికల్ హీట్ ఇప్పుడు రైతుల చుట్టూ తిరుగుతోంది. బీఆర్ఎస్ రేపు వరంగల్ హంటర్ రోడ్లో 10,000 మంది రైతులతో భారీ రైతు సంగ్రామ సదస్సు నిర్వహిస్తోంది. మాజీ మంత్రులు, ముఖ్య నేతలు ఈ సభ ద్వారా ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించబోతున్నారు. నీ ప్రభుత్వం దిగి వచ్చేదాకా, ఆఖరి గింజ కొనేదాకా, అది తడిసిన ధాన్యమైనా బూజు పట్టిన ధాన్యమైనా నీ వల్ల, నీ తప్పు వల్ల, నీ ప్రభుత్వ నిర్వాహకం వల్ల జరుగుతా ఉన్నది. లేదా ఎప్పటికప్పుడు వచ్చింది కొంటే బాధనే లేదు. కేసీఆర్ గారు పెట్టినట్టు 7,000 కొనుగోలు కేంద్రాలు పెట్టి బ్రహ్మాండంగా ఎక్కడికక్కడ ఏ ఊరికి ఆ ఊరు కొంటే అయ్యేపోతుండే ఈ పాటి. కానీ నీ తెలివి తక్కువతనం వల్ల, నీ ప్రభుత్వానికి ప్రణాళిక లేకపోవడం వల్ల, అవినీతి కుంభకోణంలో సివిల్ సప్లైస్ మరి కార్పొరేషన్ ముంచడం వల్ల ఇవాళ కనీసం మార్కెట్లో నీకు పరపతి లేకుండా పోయింది. మా నాయకుడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు సంవత్సరంన్నర నుంచి కొట్లాడుతున్నాడు. ఈ కుంభకోణంలో రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి, సివిల్ సప్లైస్ మంత్రి వీళ్ళిద్దరి మీద విచారణ చేయాలని చెప్పి ఈడీ, సిబిఐ దాకా పోయిండు. మరి నేను అడుగుతా ఉన్న భారతీయ జనతా పార్టీని కూడా, పెద్ద పెద్ద మాటలు చెప్తారు కదా, ఎవడు కాపాడుతున్నాడు రేవంత్ రెడ్డిని? చేయండి సిబిఐ ఎంక్వైరీ. సివిల్ సప్లైస్ కుంభకోణం మీద వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేయండి, ఈడీ ఎంక్వైరీ చేయండి. దొంగలు దొరుకుతారు. ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఇదే పోరుగల్ లాంటి ఓరుగల్లో రాహుల్ గాంధీ తీసుకొచ్చి మరి మే 6, 2022న మరి తెలంగాణ రైతు డిక్లరేషన్ పేరిట ఆ రోజు అమలు కాని హామీలు ఇస్తూ 2 లక్షల రుణమాఫీ వెంటనే తీసుకుంటాం, ఈ సభలో ఉన్నటువంటి ఎవరైనా తీసుకోకుంటే ఇప్పుడే పోండి, 2 లక్షల రుణం తీసుకోండి అని చెప్పి దగా చేసినటువంటి పరిస్థితి మొదటి హామీ. వారు ఇచ్చినటువంటి 2 లక్షల హామీ రుణమాఫీ అనేది అది అమలు అయితే లేదు. మరి రైతు బంధు 15,000 అనేది అది రాలేదు. మరి రైతు కూలీలకు ఇస్తానటువంటి హామీ అది రాలేదు. మరి ఎక్కడ కూడా మరి వారు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు, బోనస్ ఇస్తామని బోగస్ మాటలు మాట్లాడారు. కాబట్టి ఇవన్నిటిని కూడా మరి ఖచ్చితంగా బాధ్యత ఉన్న ప్రతిపక్ష పార్టీగా ప్రజల దృష్టికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో సుమారు 15,000 మంది ప్రతినిధులతో ఈ సదస్సు నిర్వహించబోతున్నాం. మేము మాత్రం ఒక 20,000 మందికి అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. వారికి కావాల్సినటువంటి మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేస్తాం. దీనికి కౌంటర్గా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో మెగా కిసాన్ మేళాను ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. గ్రామాల్లోని రైతుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి వారిని మేళాకు తరలిస్తూ నూతన వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పిస్తోంది. ఓ రకంగా వరంగల్ వేదికగా ప్రభుత్వం, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య బల ప్రదర్శన సాగుతోంది. రైతుల పక్షపాతి ప్రభుత్వంగా పనిచేస్తుంది. ఆ మేధావులు చెప్తుంటారు, అసలు రైతు రుణమాఫీ చేసింది ఎవరు? మొట్టమొదట ఆనాడు కేంద్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో ఇక్కడ ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే దేశానికి ఆదర్శంగా రైతులకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఉచిత విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ ఉచిత విద్యుత్ పేటెంట్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇలా రైతులకి అనేకమైన కార్యక్రమాలు చేస్తా ఉంటే పదవి పోయింది అనే బాధ, అయ్యో ప్రజల్లోకి పోతే మమ్మల్ని డేకట్లేదని మరొక గోల, నిరంతరము కడుపు నిండా విషాన్ని నింపుకొని రాజకీయ రంగు పులుముతూ కళ్ళాల దగ్గరకు పోయి ఒడ్లేంటో తెలియని నాయకులు దోశల్లో పట్టుకొని సినిమాల్లో ఫోజులు ఇస్తున్నట్లు ఫోజులిచ్చి ఆ గులాం పేపర్లో ఫ్రంట్ లైన్లో వేసుకుంటున్న సంగతి మీకు తెలుసు. మీరు పెట్టుకునే పిరిగడ మందికి 4-5 వేల మందితో మీ సభ పెట్టుకునేది. నేను క్లియర్ చెప్పిన, కలెక్టర్ గారు కూడా చెప్పిన, వాళ్ళు కూడా వాళ్ళు తీసుకోపోకుండా ఊకే ఎక్కడెక్కడో పోయి పొద్దుగాలు అప్లై చేసినారు. అప్లై చేసిన వాళ్ళు అప్లై చేసిన ఏంటి? 2 గ్రౌండ్లు, ఒకటి కేడీసీ, 2 కూడా. ఆర్ట్స్ కాలేజ్ అప్లై చేయలేదు తప్పుడు, ఎందుకంటే అలా పోతే వీళ్ళు మూలకు సరిపోతుంది. వీళ్ళు 4,500 మందికి 4,500 మందికి మూల సరిపోతుంది. మీరు అప్లై చేసిన రిప్రజెంటేషన్ ఉంటుంది కదా, చూపియండి. అక్కడ సబ్మిట్ చేస్తే అక్లాట్మెంట్ తీసుకుంటారు కదా. మేము పోయిన నెలలో తీసుకున్నాం. నువ్వు పెట్టే గింతంత సభకు నీకు వచ్చేటోళ్ళు లేడు, దిక్కు దివాన్ లేదు, నీ కారు దుకాణం 7 కాడికి పలిగిపోయి 4 టైర్లు, మేం చేసుడు అవసరం లేదు. మీ యొక్క కుటుంబంలో ఎక్కడికక్కడ చింపినిస్తారా కైతుంటే నువ్వు మా మీద పడి ఏడ్చడం ఎందుకు? నీకు కావాలంటాను కూడా అప్లై చేసినావు కదా, ఇస్తా పోయి తీసుకోపోండి. ఇప్పుడు నేను చెప్తా,
మా మీద ఏడు చావటం ఏందా ఆయనకి చేతగాని దద్దమ్మలు తిరిగా కూర్చొని మీరు చెప్తే ప్రజలు మీరు నమ్మేటోళ్ళు లేడు వచ్చేటోళ్ళు లేడు ఆ మూలకేదో పెట్టుకొని కూర్చొని మా మీద కాల్చి గుడ్డగలాల్చి మీదేసి ఆ పక్కకు పోయి ఆడ కూర్చొని ఆడేదో చేసుకుంటానికి ఫస్ట్ ఈయనకి ఇంట్రెస్ట్ లేదు ఇక్కడ